హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 13. అంటే ఈ ఎపిసోడ్ 13లో కూడా మీకు మంచి మంచి క్రేజీ యానిమే న్యూసెస్ ఉన్నాయి. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సో దీంట్లో కొంచెం తక్కువ ఇంట్రెస్టింగ్ న్యూసెస్ ఉంటాయి. బికాస్ ఇప్పుడు ఎక్కువ న్యూసెస్ రిలీజ్ అవ్వవు. ఎందుకంటే మార్చ్ వచ్చేసింది దగ్గరికి. అండ్ మార్చ్ 20 తర్వాత మీకు మ్యాడ్ లెవెల్ యానిమే న్యూసెస్ రివీల్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు కొంచెం తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోండి. ఐ మీన్ లీక్స్ వస్తాయి. బట్ లీక్స్ అప్పటి వరకు మాట్లాడకుండా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతోటైతే వాటిని చెప్పట్లేదు. బట్ ఎనీవే ఈరోజు మంచి మంచి న్యూసెస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని క్రేజీ స్టఫ్ అయితే ఉండబోతున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'కైజు నంబర్ 8' సీజన్ 2 తోటి స్టార్ట్ చేద్దాం. 'కైజు నంబర్ 8' సీజన్ 2 జూలై 2025న రిలీజ్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి క్యారెక్టర్ విజువల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. లైక్ మెయిన్ క్యారెక్టర్స్ అవన్నీ. 'కైజు నంబర్ 8' కావచ్చు, 'మినా' కావచ్చు. సో ఇలాగా వీటికి సంబంధించిన విజువల్స్ అని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఎప్పటి వరకు రిలీజ్ అయ్యాయని వీడియో చేసే టయానికి. అండ్ వెయిట్ మీరు అడగొచ్చు, ఏంటి బ్రో డిలే అయింది 1 డే అని, ఫ్రైడే కాకుండా సాటర్డేనే. అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం వర్క్స్ వల్ల చేయలేకపోయాను. సో అలాగైతే విజువల్స్ అయితే రిలీజ్ అయ్యాయి 'కైజు నంబర్‌వి'. మీకు వాటిని స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక తర్వాత మొబైల్ సూట్ గుండమ్ జీక్యూఎక్స్ ఇది చూసుకుంటే ఏప్రిల్ 8న అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. సో స్టూడియో 2 స్టూడియోస్ నుంచి 'కారా అండ్ సన్‌రైజ్' దానికి సంబంధించిన విజువల్ కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక తర్వాత నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'షాంగ్రీ-లా ఫ్రంటియర్' సీజన్ 2కు సంబంధించి జీజీసీ ఆర్క్ అయితే స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే, సో ఒక కొత్త యానిమే అనమాట. ఇదే 'టూరింగ్ ఆఫ్టర్ ద అపోకలిప్స్' అని చెప్పి. సో ఈ యానిమే ఈ ఇయర్ 2025లో రాబోతుందని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా ఏ సీజన్ ఆర్ ఏ మంత్ చెప్పలేదు. బట్ ఇది చూసుకుంటే కొంచెం డిఫరెంట్ వైబ్స్ ఇస్తుంది. అపోకలిప్స్ తర్వాత ఒక ఇద్దరు అమ్మాయిలు తిరగడం అంటేనే కొంచెం భయమేస్తుంది. బికాస్ వేరే ఒక యానిమే ఉందనుకోండి. ఎనీవే దీని ట్రైలర్ చూడడానికి బాగుంది. అండ్ నేనైతే దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ క్లిప్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. よーし進路よし出発進行 ఇక నెక్స్ట్ చూసేయకపోతే ఇది ఒక కొలాబరేషన్ విజువల్ అనమాట. సో 'వన్ పీస్' అండ్ 'లాస్ ఏంజల్స్ లేకర్స్' ఉన్నారు కదా. సో ఈ 2 అయితే కలిపి కొలాబరేట్ అయ్యి ఒక విజువల్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళిపోతే, సో 'రైజింగ్ అప్ ద షీల్డ్ హీరో' సీజన్ 4. సో ఇది చూసుకుంటే జూలై 2025న రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఒక విజువల్ రిలీజ్ చేశారు. దాని స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో ఇక మనం నెక్స్ట్ వెళ్ళిపోతే 'బొరుటో' నుంచి ఒక కొత్త న్యూ ఇలిస్ట్రేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది చూసుకుంటే 'గారా అండ్ షింకి' వాళ్ళిద్దరు కలిపి ఆ విలేజ్‌కి సంబంధించిన పిల్లలతోటి మాట్లాడడం కావచ్చు, ఆ విలేజర్స్‌తో మాట్లాడడం లాగా ఒక విజువల్ అయితే రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది విజువల్. అది మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక మనం నెక్స్ట్ వెళ్ళిపోతే 'డిటెక్టివ్ కోనన్ 1 నైట్ ఫ్లాష్ బ్యాక్' మూవీ మనకి ఏప్రిల్ 18న అయితే జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఒక విజువల్ రిలీజ్ అయింది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. యాక్చువల్‌గా దీన్ని మన ఇన్‌స్టాలో నేను ఎప్పుడో పోస్ట్ చేశాను. అది అఫీషియల్‌గా అప్పటికి రిలీజ్ కాలేదు. తర్వాతే రిలీజ్ అయిందనుకోండి. ఎనీవే ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ఫ్రమ్ ఓల్డ్ కంట్రీ బంప్కిన్ టు మాస్టర్ స్వార్డ్స్‌మెన్'. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 6న అయితే రిలీజ్ కాబోతుందనమాట. ప్రైమ్ వీడియోలో జపాన్‌లో అటు సైడ్ చూసుకుంటే. ఇండియాలో ప్రైమ్ వీడియో రిలీజ్ చేస్తుందో లేదో తెలీదు కానీ ప్రస్తుతానికైతే తెలిసిందేంటంటే ఇది ఏప్రిల్ 6న అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ చూడడానికి బాగుంది, చూద్దాం. వచ్చిన తర్వాత దీని గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. ఇక మనం నెక్స్ట్ వెళ్ళిపోతే 5/4 సీజన్ 3 డే కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 4న అయితే క్రంచీ రోల్‌లో స్ట్రీమ్ కాబోతుంది. అండ్ ఆబ్వియస్‌లీ మన ఇండియాలో కూడా వస్తుంది. అండ్ ఐ థింక్ తెలుగు డబ్ కూడా వస్తుంది. బికాస్ ఆల్రెడీ 2 సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం, తెలుగు ఎగ్జాక్ట్‌గా వస్తుందని చెప్పట్లేదు. బట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. బట్ వస్తుంది ఫర్ షూర్. అండ్ దానికి సంబంధించి ఒక కొత్త టీజర్ కూడా రిలీజ్ అయింది. 5/4 సీజన్ 3ది టీజర్ కూడా ఆసమ్‌గా ఉంది. అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. బై ది వే 5/4 సీజన్ 3కి సంబంధించి ఓపెనింగ్ ఏదైతే ఉందో అది హై ఫ్లేమ్ అనమాట పేరు. అది చూసుకుంటే క్వీన్ బీ నుంచి రాబోతుంది. ఎపిక్ అయితే ఉండబోతుంది. దేర్ ఇస్ నో డౌట్. ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'డెవిల్ మే క్రై'. సో ఇది చూసుకుంటే మనకి ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్న యానిమే విషయం తెలిసిందే, ఒరిజినల్‌దే. అండ్ దీని మీద నాకైతే మంచి హోప్స్ ఉన్నాయని కూడా చెప్పాను ఇంతకుముందు. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త విజువల్ అయితే రిలీజ్ చేశారు. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఒక క్లిప్ కూడా రిలీజ్ చేశారు. ఆ క్లిప్ కూడా మంచి రా లెవెల్‌లో అయితే ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద యానిమే. ఇక మనం నెక్స్ట్ కలిపితే 'కొనోసోబా గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ దిస్ వండర్‌ఫుల్ వరల్డ్'. సో మనకు తెలిసిందే కదా, సీజన్ 3 ఎండ్ అయిపోయింది ఎప్పుడో. ఇప్పుడు ఆ సీజన్ 3కి సంబంధించి ఒక కొత్త ఓవీ అయితే రిలీజ్ కాబోతుందనమాట. సో ఇది చూసుకుంటే జపాన్‌లో మార్చ్ 4th నుంచి 2 వీక్స్ అయితే
థియేటర్‌లో స్క్రీన్ అయితే కాబోతుంది. సో, మోస్ట్ లైక్లీ తర్వాత డిజిటల్‌లో కూడా వస్తుంది. సో, చూద్దాం ఎప్పుడొస్తుందనేది. ఇక అంతే కాకుండా మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'సినోచిరో వటానబెస్ లజారోస్' అదే 'మప్పా స్టూడియో' నుంచి వస్తున్న 'లజారోస్' ఏప్రిల్ 5థ్ అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఒక కొత్త ట్రైలర్ కూడా రివీల్ చేశారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, చూద్దాం ఎలా ఉండబోతుందనేది. これがきっと ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే సో, 'సోలో లెవెలింగ్' అండ్ 'షాంగ్రీ-లా ఫ్రంటియర్' రెండిటి నుంచి ఒక కొలాబరేషన్ అయితే అయిందనమాట. సో, దానికి సంబంధించి ఒక విజువల్ రిలీజ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక ప్రమోషనల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. సో, ఈ కొలాబరేషన్‌లో విజువల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏమైనా గమనించారా? యెస్. సో, అక్కడ చూసుకుంటే 'జిన్‌వూ' చేతిలో అక్కడ 'రాకు' వెపన్స్ అయితే ఉన్నాయి. అండ్ 'సన్‌రాకు' చేతిలో 'జిన్‌వూ' వెపన్స్ అయితే ఉన్నాయి. సో, ఇదే ఒక కొలాబరేషన్ అనుకోండి. అండ్ దానికి సంబంధించిన క్లిప్‌లో కూడా చూసుకుంటే నార్మల్ ప్రమోషనల్ వీడియో లాగా అయితే రిలీజ్ చేశారు. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'హెల్ టీచర్' 'జిగోకు సెన్సై' అని చెప్పి ఒక యానిమే అనమాట. ఇది యాక్చువల్‌గా 90స్ మాగాకు సంబంధించిన యానిమే అనమాట. ఇదైతే జూలై 2025 కొత్త యానిమే దీనికి రాబోతుంది. అండ్ నేనైతే దీనికోసం వెయిట్ చేస్తున్నా. టీజర్ వచ్చింది, టీజర్ వచ్చింది అండ్ చూడడానికి చాలా బాగుంది. సో, యాహ్! 手を出すな చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. దీని గురించి మాత్రం దాంట్లో డౌటే లేదు. ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'టమోన్స్ బీ సైడ్' అని ఒక యానిమే దానికి సంబంధించి ఒక టీజర్ విజువల్ అయితే రిలీజ్ చేశారు. ఇది స్టూడియో జేసీ స్టఫ్ నుంచి అయితే రాబోతుంది. ఆ విజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'పోకెమాన్ కొన్సియర్గే' సో, ఇది చూసుకుంటే ఒక స్టాప్ మోషన్ కైండ్ ఆఫ్ యానిమేషన్ అని చెప్పుకోవచ్చు. సో, దీనికి సంబంధించి కొత్త ఎపిసోడ్‌లు ఈ సెప్టెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ కాబోతున్నాయన్నమాట. ఆల్రెడీ వచ్చింది. దానికి సంబంధించి కొత్త ఎపిసోడ్‌లు అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో, చూడాలనుకునే వాళ్ళు ఒక్కసారి చెక్ అయితే చేసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'షిన్‌చాన్' సో, మనకు తెలిసిందే కదా 'షిన్‌చాన్' ఎంత ఫేమస్ ఇండియాలో. ఇప్పుడు 'షిన్‌చాన్' నుంచి 32nd మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. 32వ మూవీ. ఆ మూవీ కంప్లీట్‌లీ ఇండియా బేస్ అయితే ఉండబోతుందనమాట. దానికి సంబంధించి కొత్త ట్రైలర్ అండ్ విజువల్ కూడా రిలీజ్ చేశారు. విజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇండియన్ అటైర్‌లో భలే ఉన్నారు కదా! మన బుజ్జి బుజ్జి పిల్లగాళ్ళు. సో, చూద్దాం ఇది ఎలా అయితే ఉండబోతుందని చెప్పి. సో, యాహ్! ఇక ఈ వీడియోలో ఇంతటితోటైతే ఎండ్ చేసేద్దాం. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్రేజీ న్యూస్ తోటైతే వస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి ఫైనల్ న్యూస్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సో, 'డ్రాగన్ బాల్ డైమా' అఫీషియల్‌గా అయితే ఎండ్ అయిపోయింది. సో, 'డ్రాగన్ బాల్ డైమా' మన క్రియేటర్స్ 'అకిరా టొరియామా సెన్సే' ఎంతో ప్యాషనేట్‌గా చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ అని మనకు తెలిసిందే. సో, ఇప్పుడు అదైతే ఫైనల్ ఎండ్‌కొచ్చేసింది. ఇప్పటి వరకు మీరు చూడకపోతే చెక్ చేసేయండి. వండర్‌ఫుల్ యానిమే అని చెప్పుకోవచ్చు. అండ్ బై ద వే దానికి సంబంధించి ప్రాపర్ రివ్యూ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారు. బికాస్ ఖచ్చితంగా అడుగుతారు చాలామంది. సో, అందుకే ముందే మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఇక్కడైతే చెప్పేస్తున్నాననమాట. అండ్ ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.